ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. స్వరదిందు వికాసమందహాసా స్వరదిందీవలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతభాసాంకుశపుష్పబాణ చాపాం అణిమాదిభురావృతాం మయూగై అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళిని నమః. శ్రీమాత్రే నమః. లలిత రహస్యనామాలు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో అనుగ్రహ నామాల్లో భక్తిని గురించి నామములు ఇక్కడ వరుసగా చేస్తున్నాం. వీటిలో భా అనే అక్షరంతో ఉన్నాయి ఈ భక్తికి సంబంధించినటువంటివి కూడా. భవాని భావనాగమ్య, అలానే భవారణ్య కుఠారిక, అలానే భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయి భక్తి ప్రియ. ఇవన్నీ భక్తికి సంబంధించి భక్తిగమ్య, ఇలా ఈ విధంగా ఇవన్నీ కూడా భక్తికి సంబంధించినటువంటివి. దీనిలో మనకు బాగా భాగవతాన్ని గురించి, తర్వాత భగవద్గీతలో సంబంధించినటువంటి వాటి గురించి ఉదాహరణలు వస్తాయి వీటిల్లో. ఈ భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటిది కలియుగంలో భక్తి రేవ గరీయసి అని చెప్పారు. కలియుగంలో భక్తియే బాగా శ్రేష్టమైనటువంటిది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. ఈ కలియుగంలో మాత్రం భక్తి ప్రధానమైనటువంటిది అన్నారు. దాని ప్రకారంగా వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. భద్రమూర్తి చదువుకున్న మంగళకరమైనటువంటి రూపము అమ్మవారు. అలానే భక్త సౌభాగ్యదాయిని, ఈ భక్తులకు సౌభాగ్యములు ఇచ్చేటువంటి వాడి. దాయిని అంటే ప్రసాదించున్నది అని అర్థం అనమాట. అయిన తర్వాత ఇప్పుడు 118వ నామం భక్తి ప్రియా. ఇది భక్తి ప్రియ, భక్తి ప్రధానమైనటువంటిది అని చెబుతున్నాడు. ఇది ఇప్పుడు దానికి మనకు వెంటనే మనకు గీతలో అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషా నిత్యాభియుక్తాన యోగక్షేమం వహామ్యహం అనేటువంటి ఈ శ్లోకం గుర్తు వస్తుంది. ఇక్కడ భక్తితో నాకు ఏదైనా సమర్పిస్తే ఎంత అల్పమైనా సరే దాన్ని నేను తీసుకుంటాను అన్నాడు. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా. అనన్యాహ చింతయంత. అనన్య అంటే మరి యొక్క చింత లేకుండా. ఇక్కడ పెద్ద అర్థం ఉంది. ఇక్కడ 2 పేజీల వ్యాఖ్యానం ఉంది. ఇక్కడ అనన్య చింతయంతోనంటే మన యొక్క ఇంద్రియాలు ఎప్పుడు కూడా అనన్య చింతయంతులో ఉంటుంటాయి. అక్కడ దేవుని ముందు కూర్చున్నా, దేవాలయంలో కూర్చున్నా కానీ మన ఇంద్రియాలు ఇంకో చోట ఉంటుంటాయి. మరి ఇంద్రియాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. అదంత తేలికైనటువంటి పనే, కానీ అక్కడ తీసుకొచ్చి పెట్టాలి. అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలను తీసుకొచ్చి పెట్టావని అంటే నీ శరీరాన్ని నువ్వు మర్చిపోయినావు అని అర్థం. అంతటి అర్థం అది. నీ శరీరాన్ని నువ్వు మర్చిపోయినావు. అప్పుడు అది భక్తి. అలా ఎంతసేపు ఉండగలుగుతాం అదేనమాట దీనిలో. అలా ఉండాలంటే నీ యొక్క మనస్సు మొత్తం పూర్తిగా మనోబుద్ధులు ఆ పరమాత్మ యందే లగ్నం అయి ఉండాలి. మరి ఎలా లగ్నమై చేస్తావు నువ్వు? ఇప్పటిదాకా నీ ఇంద్రియాలని ప్రపంచంలో ముంచి ముంచి ముంచి, ప్రపంచం అనే సముద్రంలో ముంచి ముంచి ఇంకా వాటిని ఎంత అనుభవిస్తూ, ఇవి కళ్ళతో అనుభవిస్తూ, చెవులతో అనుభవిస్తూ, నాలుగుతో అనుభవిస్తూ, ఈ ప్రపంచాన్ని అంతటిని అనుభవిస్తూ మరి ఒక్కసారి అట్ట కూర్చొని నేను భక్తితో దేవుడు చేస్తున్నానంటే ఎంత మాత్రం కరెక్ట్? ఎవరికి వాళ్ళు లెక్క వేసుకోవాలి. ఈ ఫిజికల్ గా వస్తాడు అంటే ఏంటి? ఫిజికల్ గా భౌతికంగా ఆ దేవుడి గుడికో లేకపోతే ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఫిజికల్ గా వచ్చాడు కూర్చొని ఆ దేవుణ్ణి చూశాను, ఒక నమస్కారం చేశాను, ఒక రూపాయి వేశాను, కాబట్టి కార్యక్రమం పూర్తి అయిపోయింది అని అనుకుంటుంటాడు. ఇది ఏమాత్రం భక్తి లేనటువంటి వాడు, ఇలా అనేటువంటి వాడు. భక్తి అనేది ఏమీ లేదు దానిలో. అది ఏమిటో ఫిజికల్ గా ఒక చోటకు వెళ్ళి
ఏదో ఒక విశేషమైనటువంటి దాన్ని చూసి ఎట్లయితే మనం పిక్నిక్కి వెళ్ళి ఏ విధంగా చూసి ఆనందిస్తూ ఉంటామో అంతే ప్రస్తుత కాలం. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇంద్రియాలు పరమాత్మ యందు ఏమాత్రం లగ్నం చేశావు. చూడంగానే వెళ్ళంగానే పరమాత్మ అంటే జ్ఞాన నిధి. అందుకనే జ్ఞాన విగ్రహ, జ్ఞానద, జ్ఞాన విగ్రహ అనేటువంటి నామాలు కూడా వస్తాయి. నువ్వు ఎంత మాత్రం నిగ్రహం చేయగలిగావు అది లెక్క వేసుకోవాలి. అలా నిగ్రహం చేసుకొని నీ ఇంద్రియాలని దారిలో పెట్టుకుంటే అప్పుడు అది భక్తి కలుగుతుంది. అప్పుడు ఆ నమస్కారం చేస్తే భగవంతుడు తీసుకుంటాడు. ఇది వాస్తవానికి ఏంటంటే భక్తి యోగం అనేటువంటిది మిగిలిన వాటికన్నా కష్టమైంది వాస్తవానికి. ఇప్పుడు ఏదో అంటాడు అనుకోండి, ఏదో తపస్సు చేస్తూ కూర్చున్నాడు అనుకోండి, మాటలు ఏదో జపం ఏదో చేసుకుంటున్నాడు అని పర్వాలా, ఆ జపం చేసుకుంటున్నాడు అయ్యా అని అంటాడు, రకరకాలు. కానీ భక్తితో చేయటం అనేటువంటి అంత తేలికైంది కాదు. ఉదాహరణ గజేంద్ర మోక్షమే ఉంది. గజేంద్ర మోక్షంలో పరిస్థితి ఎక్కడికి వచ్చింది? గజేంద్ర మోక్షంలో తాను అనుభవిస్తున్నటువంటి సుఖాలన్నిటిని కూడా సుఖాలతో అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు ఒక్కసారి మకరం మొసలి పట్టేసేటప్పటికి వెంటనే భగవంతుడు గుర్తుకొచ్చాడా నీకు? ఇంకా ఏంటి, నా యొక్క బలం చూపిస్తాను ఈ మొసలి మీదనని నీ బలం చూపించావు. మొసలి తన బలం చూపించింది. ఇద్దరు బలాబలాలు చూపించుకున్నారు. బలాబలాలు చూసుకొని ఓడిపోతున్నాడు. ఈ ఓడిపోతున్నప్పుడు అప్పుడు నీకు గుర్తుకొచ్చాడు భగవంతుడు. నీకు అంత క్రితం భగవంతుడు ఎప్పుడైనా గుర్తుకొచ్చాడా? ఎన్ని సంవత్సరాల పాటు కామంతో, కామ సుఖాలు, నీ ఇంద్రియాలతోటి ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నావు. నేను కాలేజీలో పనిచేసేటప్పుడు ఇంటర్మీడియట్కి పాఠం ఉంది, గజేంద్ర మోక్షం. కురవాడు, తెలుగులో కురవాడు, వాడు ఒక ప్రశ్న వేశాడు. ఏమిటంటే, ఏనుగు ఒక్కటేది లక్ష కరణీనాథుండై అని పదం ఉంది భాగవతుల్లో చూడండి. లక్ష ఆడ ఏనుగులకి ఒక్కటే మగ ఏనుగు. ఇది ఎట్లా సాధ్యము ఇది అని ప్రశ్నించాడు. ఇది అయ్యే పని అది అని ప్రశ్న వేశాడు. ఇదేంటి, మనం కథ చెప్పేటప్పుడు మనం చెప్పుకుంటుంటాం. ఇప్పుడు అనేక సహస్ర వందనాలయ్యా నీకు అంటే లెక్క పెట్టి సహస్రం చేస్తున్నాడా? సహస్ర వందనాలు చేస్తున్నాడా? శతధా వందనాలు అంటే లెక్క పెట్టి ఒకటి రెండు చేస్తున్నాడా? చేయటం లేదు కదా. అంటే అతిశయం కోసం చెప్పేశాడు కదా. అట్లనే ఇక్కడ ఏంటంటే లక్ష కరణీనాథుండునై అంటే అర్థం ఏంటంటే అనేకమైనటువంటి లెక్కలేనన్ని సుఖాలు అనుభవించడమే నీ జీవితము. ఒక సుఖమానం అనుభవిస్తున్నది నీ ఇంద్రియాలతోటి. ఈ కళ్ళతోటి ఎన్ని సుఖాలు అనుభవించావు, చెవులతోటి ఎన్ని, నాలుగుతోటి ఎన్ని, శరీరం చర్మంతో ఎన్ని సుఖాలు, ఎన్నో చెప్పలేనన్ని సుఖాలు అనుభవించు. అదిరా అర్థం. ఇది ఒకడే ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు చూడరా. ఒక్కడే, అది సుఖాలు, కామ సుఖములు. ఇక్కడ అది అర్థం. ఇది కరణీనాథుండు అంటే అనేక కామ సుఖాలకు ఆలవాలమై ఉన్నటువంటి ఈ మనిషి ఒక్కసారి భక్తిలోకి పోవమని అంటే ఎట్లా పోతాడు వాడు? అంత తేలికైందా? కాదు కదా. నీవు అందుకని ఏంటంటే మాట, ప్రతిరోజు కొంత సమయమైనా సరే నీ ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అలవాటు చేసుకుంటే క్రమక్రమంగా భక్తిలోకి పోతాం. అది ఇక్కడ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. అలా ఎవరైతే గనక నన్ను అనన్య చింతనతోటి నన్ను భక్తితో సేవిస్తుంటాడో నేను వాళ్ళ యొక్క యోగక్షేమం వకామ్యహం. యోగము క్షేమము రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. యోగం అంటే ఏమిటి, క్షేమం అంటే ఏమిటి? యోగం అంటే లేనటువంటిది, అంతవరకు నీకేమీ లేదు, నీకు ధనం లేదు, లేకపోతే ఇల్లు లేదు, కారు లేదు, ఉద్యోగం లేదు, ఏవైనా ఇటువంటివి ఏం లేవు. అటువంటివి ఏం చేస్తానన్నమాట, నేను ప్రసాదిస్తాను. నీకు ఏది కావాలన్నప్పుడు అది నేను ప్రసాదిస్తాను. ఇప్పుడు నేను కారు కొనుక్కున్నానండి 20 లక్షలు అండి అని అంటుంటాడు. ఇది 20 లక్షల కారు అండి, ఇది నేను కొనుక్కున్నానండి, ఇది ఇంత బ్రహ్మాండంగా ఉందండి అని అంటుంటాడు.
అదే భక్తిపరుడు ఏమంటాడంటే ఇది పరమాత్మ ప్రసాదించినటువంటి అదృష్టం అంటాడు. అది దానికి వాడికి ఇది తేడా. అది అనమాట. నేను కొనుక్కున్నానంటే నువ్వు కొనుక్కున్నావు బాగానే ఉందా, 10 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నావు, మొట్టమొదటి కొనుక్కోపోయినావా, ఇప్పుడు కొనుక్కుంటున్నావేంటి అనే, ఎట్లా కొనుక్కున్నావురా అని అంటే లోను అండి. మళ్ళీ లోను అంటే నీ దగ్గర క్యాష్ ఉందా, రెడీ క్యాష్ లేదుగా, లేకపోయినా నీ దగ్గర రెడీ క్యాష్ లేకపోయినా కానీ అమ్మవారు ఏం చేసింది, నీకు ఏర్పాటు చేసింది. ఇదంతా ఏంటంటే భగవంతుడు చేసేటువంటివి. ఇది లేనటువంటి దాన్ని ప్రసాదించేటువంటి దాన్ని యోగము అంటారు. అది క్షేమము అనంటే ఏదైతే ప్రసాదించాడో ఆ పరమాత్మ, ధనం ప్రసాదించాడు, ఇల్లు ప్రసాదించాడు, అట్లా ఈ విధంగా ఉద్యోగం ప్రసాదించాడు, వాటిని క్షేమముగా నష్టం లేకుండా, వాటికి బాధలు లేకుండా. అంటే క్షేమం అంటే కొంతమంది ఉద్యోగంలో చేస్తారు, చేరిన సంవత్సరానికి కూడా పైకేస్తుంటాడు వాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అంతేగా, వాడు ఎప్పుడు ఓడబీకేస్తాడో తెలియదు. పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుత కాలంలో పరిస్థితులు అట్లున్నాయి, అలా ఉన్నాయి అనమాట. ఇది అంటే అమ్మవారు ఏం చేస్తుంది అనమాట, నీ ఉద్యోగం ఓడబీయకుండా జాగ్రత్తగా చూస్తుందిరా అన్నాడు. అది ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళందరూ ఉన్నారు చూసారు, వీళ్ళందరూ కూడా మనం జనరల్ గా అనుకుంటే వాళ్ళు భక్తిని గురించి చెప్పమంటే భక్తి లేదు, గిక్తి లేదు, ఏమి లేదు అంటారు. తింటం తిరగటమే. 1వ తారీఖు జీతం వస్తుంది, శని ఆదివారాలేమో హోటల్ అమ్మడి తిరగటం, ఒక $400-500 ఖర్చు పెట్టుకోవటం, ఇది జీవితం. ఇది అటువంటి వాడికి భక్తి ఎట్ట కుదురుతుంది? శని ఆదివారాలు ఎందుకు ఇచ్చాడయ్యా, నువ్వు ఇంతకాలం ఉన్నావు కాబట్టి నీ మనసును లగ్నం చేసుకొని క్రమశిక్షణతో ఉండరా, నీ శరీరాన్ని ఆరోగ్యవంతం చేసుకోరా అని శని ఆదివారాలు సెలవిస్తుంటే వీడేం చేస్తున్నాడు, కావాలని ఇది ఈ వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు. తల్లి తండ్రి అలవాటైనప్పుడు పిల్లలు ఎందుకు రారు, ముందు వాళ్ళు బయలుదేరతారు. అది ప్రస్తుత కాల పరిస్థితి. అది అటువంటి వాడికి భక్తి ఎందుకు కుదురుతుంది? భక్తి లేదు, ఏం లేదు. అందుకనే అనన్యా చింతయంతో మాం యే జనా పరిభాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంత గొప్ప అర్థం. ఇంకా విశాలమైనటువంటివి భాగవతంలో ఇంకా విశేషమైనటువంటి దీనికి అనుసంధానమైనటువంటి దీనికి కథలు కూడా ఉన్నాయన్నమాట. ఎట్లా అనమాట ఇది భక్తి ప్రియ, భక్తికి అమ్మవారు ఇష్టంగా ఉంటుంది అని అర్థం. ఏమిటంటే దీనిలో విశేషమైనటువంటిది, దీనికి వ్యతిరేకం ఏమిటి భక్తికి? అది భక్తికి వ్యతిరేకమైనటువంటిది ఏమిటి? రజోగుణ సముద్భవమైనటువంటి కామము భక్తికి వ్యతిరేకమైనది. అదే మనకు భగవద్గీతలో అంటాడు, నీకు ఈ రజోగుణ సముద్భవమైనటువంటి కామం అనేటువంటిది ఏం చేస్తుందనంటే నీ చేత పాపాలు చేయిస్తుంది, పాపాలంటే ఉదాహరణ చెప్పారు, అబద్ధాలాటం దగ్గర నుంచి మొదలవుతాయి అన్నమాట. ఇది రజోగుణ సముద్భవమైనటువంటి కామం, అది మహాప్రమాదమైనటువంటిది. అందుకనే గీతలో అన్నాడు, జై శత్రు మహాబాహు అన్నాడు. మహాబాహు అంటే నీకు చేతులు పెద్ద పొడవన్నాయా చేతులు అంటే అర్థం ఏంటంటే, మహాబాహు అంటే నీ బాహువులలో గొప్ప శక్తి ఉంది, ఆ శక్తితోటి బాణాలు వేసి శత్రువులను చంపేస్తావు, కౌరవుల్ని చంపేస్తావు, ఎంతో మంది కౌరవుల్ని చంపేస్తావు. ఆ చంపడానికి ఏమిటనమాట, నీకు బాహువులో గొప్ప శక్తి ఉంది కాబట్టి చంపేస్తావు, అది బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒకడే ఉన్నాడు, అక్కడ 100 చంపుతావు. ఇక్కడ ఒకడే ఉన్నాడు, ఆ ఒకడిని చంపు చూద్దాం. ఆ ఒకడిని చంపు. ఎవరు? కామరూప అయినటువంటి రజోగుణ సముద్భవమైనటువంటి కాముడు ఉన్నాడే, వాడిని చంపు చూద్దాం. వాడిని చంపావనంటే నీవు మొత్తం అందరినీ చంపినట్టే. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటి 6 శత్రువులందరినీ చంపినట్టే నువ్వు మొత్తం. ఒకడిని చంపితే చాలయ్యా నువ్వు అంటున్నాడు. రజోగుణ సముద్భవమైనటువంటి కామమే ఈ మనిషిని పాపములలో పడేయటం. అక్కడి నుంచి ఇక చింతలు, బాధలు, సంసార సాగరం, ఓహో ఇవన్నీ చెప్పలేము. అది దీనికి కారణం అన్నిటికీ ఏమిటి? వీటి సంసార సాగరంలో పడి మునగానం తేలారాం. వీటన్నిటికీ మూలాలు ఏమిటయ్యానంటే రజోగుణ సముద్భవమైనటువంటి కామం. దాన్ని చంపేసేయి అన్నాడు.
మరి దాన్ని చంపేసే ఎట్లయ్యా అని అంటే అది మాత్రం పాపిస్తుంది. కామం అనేది ఉండాలి. ఏం కామం ఉండాలి? ధర్మ అర్థ కామ మోక్ష, ధర్మపరమైనటువంటి కామం ఉండాలి. అది ఈ ధర్మపరమైనటువంటి కామానికే వ్యతిరేకము రజోగుణ సముద్భవమైన కామం. అది కామం అందరికీ ఉండాల్సిందే. కామం లేకపోతే ఈ సృష్టిలో కనుక ఈ మానవుడు జీవించలేడు. కామం ఉండాల్సిందే. ఆ కామం ఎటువంటిది? ధర్మబద్ధమైనటువంటిది. అది అర్థం చూస్తున్నాడు. అది ఈ కామాలకి ధర్మబద్ధంగా ఉండాలి. కామం అనగా అర్థం ఏంటి? కోరిక అనుభవించాలి. ఆ కోరిక అనుభవించాలంటే ధర్మబద్ధంగా అనుభవిస్తున్నావా, అధర్మబద్ధంగా అనుభవిస్తున్నావా అనేటువంటిది చూడాలి. ముఖ్యంగా చూడండి, ఎక్కువగా కొంతమంది ఉంటారు ఉద్యోగస్తులు, లంచాలు తీసుకునేటువంటి వాళ్ళు. డబ్బులు ఇన్ని వస్తాయి, కామం అనుభవించవచ్చు. అదిగో ఉదాహరణకి మనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి వ్యాపారం చేసేటప్పుడు కూడా ప్రాచీన కాలంలో ఒక ధర్మం చెప్పారు వ్యాపారానికి. 20% అని చెప్పాడు. ఇది శాస్త్రం దానిలోనే ఉన్నది. ఇది దేనిలోనంటే అది చాణక్యుడు అర్థశాస్త్రంలో. అంటే ఏంటనమాట 20% అంటే అర్థం ఏంటంటే 100 రూపాయలు అమ్మితే దాని బ్యాలెన్స్ అంతే, నీకేం లాభం రాదు. లాభమే రాదు. మరి లాభం వస్తేనే నువ్వు జీవించేది. దానికి 20% చెప్పాడు. 100 రూపాయలు 120కే అమ్మాలి, 121కి కూడా అమ్మకూడదు వ్యాపారంలో. అది మనకి దీనిలో కౌటిల్య అర్థశాస్త్రం దీనిలో అట్లా ఉండేది. అట్లా ధర్మబద్ధంగా ఉండేది. అలా పూర్వకాలం ధర్మబద్ధంగా అలా ఉండేవాళ్ళు. ఇది దీని అర్థం. ధర్మబద్ధమైన కామములు అంటే అర్థం అది. అవి అనుభవించాలి. లేదయ్యా వీడు అధర్మబద్ధంగా కామాలు అనుభవించరు, ఇంత సంపాదించుకోవాలనుకో, 100 రూపాయలది మళ్ళీ 100 రూపాయల లాభంతో 200కి అమ్ముతాడు. అది దీని అర్థం. అంటే ఎందుకు అమ్మాడు అంత ఇది అని అంటే, వ్యాపారంలో వస్తాయి నాకు డబ్బులు బాగా వస్తాయి, ఇంకా ఏవో చేస్తాను, ఇదిగో నేను చేశాను, వాడు చేశాడు, వీడు చేశాడు. ప్రపంచం అంతా ఇప్పుడు అట్లేగా ఉంది. ఈ కామంతోటే కదా ఇవన్నీ తన్నుకొని వస్తున్నది అంతా కూడా. మూలం అదే. ఈ రజోగుణ సముద్భవమైనటువంటి కామం పెరిగిపోతే తన్నుకుంటారు, యుద్ధాలు చేసుకుంటారు అనేకమైన. దీని మూలం అది. అందుకని ధర్మబద్ధమైన కామం ఉండాలి. అందుకని ఇక్కడ రజోగుణ సముద్భవమైనటువంటి కామం ఉన్నదే దాన్ని చంపేసేయాలి. ఈ రజోగుణ సముద్భవమైనటువంటి కామమే ఏంటనమాట? అజ్ఞాన జనితమైన తమో గుణము. అజ్ఞానం వలన పుట్టిన తమో గుణము. అందుకనే మనకు అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. తమసోమా జ్యోతిర్గమయ. మనం తమస్సులో ఉన్నాం. తమస్సులో ఉన్నటువంటి వాడిని జ్యోతిలోకి వెళ్ళు అని చెబుతున్నాం. మనం ఎవరైనా కదిలించామనుకోండి, ఏమండి మీరు భగవతి బాగా చదువుకోండి, నేను చెబుతాను, ఇలా చదువుకుంటే కొత్త విషయాలు తెలుస్తాయండి, అది ఇది అంటే అని చెప్పామనుకో. ఎందుకండి? నాకు బాగానే జరుగుతున్నది, రోజు గుడికి పోతున్నాను, సాయంకాలం ప్రసాదం తింటున్నాను, వస్తున్నాను, అదనమాట. అందుకు పోయేది. ఏదో కొద్దిగా పెడతారుగా. అది ముఖ్యంగా ఏకాదశులప్పుడు తప్పనిసరిగా పోతుంటాను. అంటే పెద్ద భక్తిపరుడు అంటే బాగా ఆ రోజు బాగా ఎక్కువ పెడతారు వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో. శనివారం మంగళవారాలు ఆంజనేయ స్వామి గుళ్ళల్లో పెడుతుంటారు. ఇట్లా తప్పనిసరి పోతుంటానండి, నమస్కారాలు చేసుకుంటుంటానండి, నాకు బాగానే ఉందండి, నాకేం పర్వాలేదండి, ఏమీ లేదండి, నాకు బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తున్నాను శుభ్రంగా అని అనుకుంటాడే. వీడు మొట్టమొదటి అజ్ఞాని. వాడే మొట్టమొదటి అజ్ఞాని. వాడికి ఏమాత్రం జ్ఞానం కలిగిందా అంటే అప్పుడు వాడికి అనుకుంటాడు, జీవితంలో ఇప్పటిదాకా నాకు 50 ఏళ్ళ 60 ఏళ్ళ వయసు వచ్చింది, ఎంత అజ్ఞానంలో ఉన్నాను కదా అని అప్పుడు తెలుసుకుంటాడు. జ్ఞానం తెలిసినప్పుడే అజ్ఞానం అనేటువంటిది నీలో ఉన్నది బయటపడుతుంది. వాడికి ఏం తెలియదు. ఎప్పుడు చూసి ఇనప ముక్కలు చూసేవాడే వాడు. బంగారం ఎట్టుంటుందో తెలియవరే, బంగారం అనేది ఉందిరా, అది బాగా ఉంటుందిరా, అదిరా అని అంటే ఇనప ముక్క బాగుంటుంది అంటారు వాడు. ఇనప ముక్క ఖరీదు తక్కువరా, బంగారం చాలా ఎక్కువ రేటురా అని అన్నా కానీ వాడు వినిపించుకోడు. దాన్ని చూసి పెట్టి దాని యొక్క విలువ అమ్మో ఇంత ఉన్నదా, ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు దీన్ని తక్కువ చేస్తాడు ఇనప మొక్కని. అంటే అర్థం ఇనప మొక్క అంటే అజ్ఞానంలో పడుతున్నాడు వీడు. ఈ అజ్ఞానంలో పడి ఉన్నటువంటి వాడు ఇదే పెద్ద మహా
గొప్ప అని అనుకుంటాడు. అలా ఉంటారు జనం ఎక్కువ మంది. పైకి మాత్రం బాగా శుభ్రంగా బొట్టు పెట్టుకొని, ఏంటి అడ్డబొట్లు, నిలువు బొట్లు, ఆ బొట్లు ఈ బొట్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటుంటారు. ఇది కదిలిస్తే పొట్టబడిస్తే ఏదో అక్షరం ఉండదు అనేటువంటిది అంటుంటారు చూశారు. అట్లా ఒక్క ఏ మాత్రం ఉండదు. అది భక్తి అనేటువంటిది శూన్యం. భక్తి అనే దానికి ఎంతటి అర్థం ఉంది? నీ యొక్క ఇంద్రియాలని క్రమశిక్షణలో పెట్టావా? ఇంద్రియాలను ఎటు తీసుకుపోతున్నావు? హోటల్ కనపడంగానే పరిగెత్తుతావు నాలుగు కోసం, నాలుగు తినాలి. బొమ్మ కనపడేటప్పటికల్లా సినిమా పరిగెత్తుతావు. ఏం సాధించావు నువ్వు? అది ఇట్లా ఈ విధంగా ఇంట్లో టీవీ ఉంది కదా, మంచిగా ఉన్నాయి అన్ని టీవీలో, సరే అన్ని గంగాలామది అన్ని వస్తున్నాయి. నువ్వు ఎప్పుడు చూసినా అరే భగవద్గీత చెబుతున్నారా, కాస్త వినరా అనేటువంటిది ఎవరన్నా చెప్పారనుకో, ఆ టీవీలో మంచి వస్తున్నది అని చెబుతాడు. ఉత్తదే ఏం చేస్తుంటాడు? సీరియల్స్ చూస్తుంటాడు. సీరియల్స్ లో ఏముంటాయనంటే అమ్మాయికి రెండో పెళ్లి, అబ్బాయికి విడాకులు. మీకు ఎప్పుడైనా చూడండి, అది అట్లా దాన్ని బాగా చూస్తుంటారు ఆడవాళ్ళు, ముఖ్యంగా ఇళ్లలో మధ్యాహ్నం కూడా కూర్చొని సీరియల్ చెప్పుకుంటుంటారు. ఎంతవరకు వచ్చింది ఈ కథ? విడాకులు ఇచ్చారా లేదా? అమ్మాయికి రెండో పెళ్లి చేశారా లేదా? అది ఇటువంటివే ఉంటాయి అన్ని. అంటే ఇవన్నీ నేను చూడలేదు, నాకు తెలియదు. అయినా ఎప్పుడో సందర్భంలో జస్ట్ అట్ట ఆన్ చేయగానే 5 నిమిషాల్లో టక్కమని కనపడతాయి, మా కంటికే కనపడతాయి. అది దీనివల్ల ఇంకేంటి నువ్వు పొందేది అని అంటే, ఇక చూస్తుంటూ కూర్చోవటం, నీ యొక్క మనస్సుని పాడు చేసుకోవటం. లేకపోతే వాడు చెప్పినట్టుగా నువ్వు కూడా ఆ టీవీలో వాడు కథ చెప్పినట్టుగా నువ్వు కూడా చేయటం, రెండో పెళ్ళో మూడో పెళ్ళో చేయటం. అది ఈ విధంగా చేయటం ఇప్పుడు ఉన్న చాలా ఉన్నాయి. సరే, ఎందుకంటే చెప్పేది మనం చెప్పుకునేది ఈ ఇంద్రియాలని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. క్రమశిక్షణలో పెట్టుకున్నప్పుడే భక్తి, ఇది అర్థం. ఏ ఇంద్రియాన్ని ఎలా, అందుకని ఇంద్రియాది దేవతలు అన్నారు. ప్రతి ఇంద్రియానికి శక్తి ఉన్నది. శక్తి అంటే దేవత. ఆ దేవతని మనం పూజించాలి అని అంటే దాని అర్థం ఏంటంటే క్రమశిక్షణలో పెట్టాలి. ఇటు పడితే అటు ఓనివ్వకుండా ఇంద్రియాలను. అందుకనే మనకు ఇందులో కఠోపనిషత్తులో ఆత్మానం రచనం విద్ధి వన ప్రగ్రహమేవచ బుద్ధించు సారథం విద్ధి, అలానే ఇంద్రియాన్ని హయాన్యాహు మన ప్రగ్రహమేవచ అని చెప్పింది. అందుకు ఇంద్రియాలనే గుర్రాలని నీవు అదుపులో పెట్టుకో. అదుపులో పెట్టుకుంటేనే అప్పుడు నీకు భక్తి కుదురుతుంది. అటువంటి భక్తితోటి నన్ను సేవిస్తే నీ యొక్క యోగక్షేమల బాధ్యత నాదే. అందుకని ఎల్ఐసి వాడు ఈ మాట తీసుకున్నాడు. అర్థమైందా మీకు? ఎల్ఐసి వాడు యాంబలంలో ఇది ఉంది, యోగక్షేమం వహామ్యహం అనేది. భారతదేశమేమో సత్యమేవ జయతే తీసుకుంది. రైల్వే వాళ్ళేమో శ్రమ ఏవ జయతే అని వాళ్ళు తీసుకున్నారు. అలానే సినిమాల వాడు ఏం చేస్తున్నాడంటే వాడు ఒకటి తీసుకున్నాడు. వాడు ఏమిటంటే క్రియాసిద్ధి సర్వే భవతి భగత నోపకరణే. వాడు అది తీసుకున్నాడు సినిమా. విజయవాళ్ళు క్రియాసిద్ధి సత్వే భవతి భగతాన్ నోపకరణే, పెద్ద గొప్ప విశేషం, బాగా ఆసక్తిగా ఉంటుంది. దాని గురించి చెబుతుంది. క్రియాసిద్ధి సత్వే భవతి భగతాన్ నోపకరణే, అంత గొప్పదైనటువంటిది. పైగా అలానే ఉంటుంది, దానికి సంబంధించినటువంటి. సరే, అయితే ఇక్కడ ఏంటంటే ఈ భక్తి అనేటువంటిది 9 విధములు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇది మనకు తెలిసింది. ఇదంతా భాగవతము భగవద్గీత రెండిటికి సంబంధం. భగవద్గీత భాగవతం ఈ రెండు కోఇన్సైడ్ అయిపోతాయి. దానిలో 9 రకాలు చెప్పాడు. నవవిధ భక్తులు 9 రకాలు కూడా ఒక ఉదాహరణలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇలా ఉన్నారు. శ్రవణం, పరీక్షిత్తు మహారాజు, ఆయన ఆ పరీక్షిత్తు విని ఆయన మోక్షాన్ని పొందాడని ఇట్లా వరుసగా మనకు ఒక 9 మందిని చెప్పుకుంటూ వచ్చారు అని అనమాట. అట్లానే ఆ పరమ భక్తితోటి ఆ పరమాత్మకి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన. ప్రియ అన్నవాడు ఘంటసాల ప్రియతాత్మన అన్నాడు. అటువంటి 20 తప్పులు ఉంటాయి అక్షరాలు. ఏది ఆ ఘంటసాల పాడిన భగవద్గీతలు అదనమాట. ప్రయతాత్మన. అనేటువంటిది ఇక్కడ ఉపసర్గ అనమాట. ఇది ప్రయతాత్మన తదహం భక్తి. కాబట్టి ఈ పరమాత్మని గురించి చెబుతూ పరమాత్మ ఇచ్చేటప్పుడు భక్తితో ఇక పుష్పం కానీ ఫలం కానీ ఇవన్నీ ఇవ్వాలి అని చెబుతున్నాడు.
రజోగుణ తమో గుణములను జయించి సత్వగుణము గల త్రికరణ శుద్ధితో మాతను అర్చించాలి. సత్వగుణంతో అర్చించాలి. సత్వగుణం, రజోగుణ తమో గుణాలని అవతల పెట్టేసేయాలి. ఆ ఇంద్రియములను భగవంతుడి పాదపద్మముల యందు ఉంచాలి. అంటే అర్థం ఏంటనమాట, ఏమాత్రం నీ శరీరం నువ్వు మర్చిపోవాలి. భగవంతుడి ముందు కూర్చున్నావంటే ఏ వస్తువు ఉండాలి అని అంటే నీ నోటి వెంట ఆ భగవంతుడికి సంబంధించినటువంటి స్థుతులు వస్తూ ఉండాలి. భగవంతుడికి సంబంధించిన స్థుతులు, వాక్కులు వస్తూ ఉంటుండాలి. కేవలం ఊరిక ఆ భగవంతుని యొక్క విగ్రహం చూస్తూ కూర్చొని నేను చూశాను అంటే కాదు. వెంకటేశ్వర స్వామి కూడా చూశాను, వెంకటేశ్వర స్వామి అంటే పరమాత్మ దేవుడు అనుకోండి. ఏవైనా సరే మొత్తం విష్ణు సహస్రనామం రాని, ఏమైనా అమ్మవారి నామాలు కానీ ఏవైనా సరే ఆ నామములు అది చూస్తుంటుంటే, ఆ నామాలు స్మరణకు వస్తూ ఉంటుంటే అది భక్తి. అప్పుడు ఏమవుతుంది, మనస్సు ఎక్కడ ఉంటుంది, పరమాత్మ యందు ఉంటుంది. నీకు అంత క్రితం వచ్చినటువంటి వాటన్నిటినీ గనక స్మరించుకుంటూ కూర్చుంటుంటే నీ యొక్క మనస్సు పరమాత్మ యందు ఉన్నాయని అంటే అర్థం ఏంటి, నీ యొక్క కన్నులు చెవులు పరమాత్మ యందు ఉన్నాయి. అందుకని వాక్కుకి అంతటి ప్రధానమైనటువంటిది ఇచ్చారనమాట. అది అంత విశేషం. వెంకటేశ్వర స్వామి చూస్తున్నాం అనుకోండి, సాక్షాత్ విష్ణుమూర్తిని చూస్తున్నట్టు లెక్క. విష్ణువే కదా ఆయన, అలా అనమాట. లేకపోతే అమ్మవారే అనుకోలేకపోతే వెంకటేశ్వర స్వామి అంటే ఒక అర్థం ఏంటంటే అమ్మవారు, ఇంకొక అర్థం ఏంటంటే అయ్యవారు అంటే విష్ణుమూర్తిగా ఉండేది. వైష్ణవులేమో విష్ణుమూర్తిగా చెప్పుకుంటారు. మిగిలినటువంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఈ అర్థం చేసుకున్న వాళ్ళు సాక్షాత్తు అక్కడ ఉన్నది పరమేశ్వరి అంటే స్త్రీలింగం అక్కడ ఉంది, పుల్లింగం లేదు. వెంకట ఈశ్వరి, అది అసలు ఈశ్వరి, వెంకటేశ్వరి స్త్రీలింగ శబ్దం అది. మరి పుల్లింగ శబ్దం చేయాలనుకోండి, వెంకటేశ్వర, ఈశ్వర, ఈశ్వరి. ఇది ఈశ్వర, ఈశ్వరి. అక్కడ వైష్ణవ అని ఉంది అన్నమాట. వైష్ణవి ఉంది, విష్ణు వైష్ణవి 2 పదాలు ఉన్నాయి. అవి లేవుగా, ఆ పదాలు లేవుగా. మరి నువ్వు నామాలు పైకి పెట్టావు, ఈ పైకి నామాలు పెట్టావు. ఈ నామాలు ఎవరు పెడతారు, విష్ణువుకి పెడతారు. మరి అక్కడ ఉంది అంటే ఈశ్వరి కదా, శివ కదా, మరి అడ్డబొట్లు పెట్టు. అది అనమాట. ఇక్కడ ఏమిటనమాట, మనం ఆ బ్రహ్మతత్వాన్ని చూసుకుంటుంటే ఏమనమాట, ఈశ్వరిలోనే మొత్తము ఉన్నాయి. అనగా ఏంటంటే వైష్ణవం బ్రాహ్మము మొత్తం అన్నీ ఉన్నాయి, ఈశ్వరిలోనే సమస్తము అన్నీ ఉన్నాయి. అందుకని ఎవరు దోచినట్టు వాళ్ళు కొంతమంది నిలువుబెట్లు వడ్డబొట్లు ఏమైనా పెట్టుకోండి, అంత బ్రహ్మమే. ఈశ్వర కావవే ఈశ్వర వరద అని గజేంద్ర మోక్షంలో భగవంతుడిని ఈశ్వర, అదే మనం అంటాం అనమాట. ఈశ్వరుడు మన శరీరంలో ఉండేటువంటి ఈశ్వరుడు లేక బ్రహ్మము పరమాత్మ, ఇన్ని పదాలు అలా ఆ విధంగానమాట. కాబట్టి మనం ఏంటి అక్కడ కూర్చున్నప్పుడు అమ్మవారి నామాలు కొంతమంది బాలా అంటారు. వెంకటేశ్వర స్వామి ముందు కూర్చున్నటువంటి వాళ్ళు బాలా అనుకుంటుంటారు. ఏమిటి బాలా అంటే లలిత రహస్యనామాల్లో బాలానామం అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం. అంటే స్థూల రూపం నుంచి సూక్ష్మ రూపం బాల, లేకపోతే దాన్ని అమ్మవారి యొక్క కుమార్తె అన్నారు, బాలా అన్నారు. బాలకు దీర్ఘం ఇచ్చారు, స్త్రీలింగ శబ్దం. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఉత్తర దేశం వాళ్ళు మేము అమ్మవారి పేరు పెట్టుకుంటాము అక్కడ ఉన్నటువంటి దానికి, అందుకని బాలా అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. సహజంగా ఇంగ్లీష్ హిందీ వాళ్ళు కదా, వాళ్ళు జీలు తగిలిస్తుంటారు. వాళ్ళు జీ అంటుంటారు గారు అంటానికి, అందుకని జీ తగిలిచ్చారు. జీ తగిలిచ్చి బాలాజీ అన్నారు. బాలాజీ అంటే అసలు అర్థం ఏంటంటే అమ్మవారు అని అర్థం. తిరుపతి కొండ మీద ఉన్నటువంటిది ఎవరంటే బాలాజీ అమ్మవారు ఉన్నది, అయ్యవారు కాదు ఉంది. దీనిలో ఉన్న రహస్యాలు ఇన్ని తెలుసుకుని మనం ఏం చేస్తాము, పరమాత్మ అక్కడ ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని, మనకు ఏకం సత్ కాబట్టి ఆ ఏకంకి అనేకమైనటువంటి రూపాలు ఉంటాయి. కాబట్టి ఒక రూపము, ఆ రూపానికి అందుకనే వెంకటేశ్వర స్వామి మీరు జాగ్రత్తగా కనపడితే అన్ని దేవుళ్ళకి అందరికీ
కళ్ళు, ముక్కు, చెవులు, ముఖం స్పష్టంగా కనబడుతుంటాయి. ఈయనకు మాత్రం నోరు మాత్రం కనబడుతుంటుంది. చూశారు కదా మీరు, బాగా జూమ్ చేసి చూస్తుంటే. ఒక శక్తి స్వరూపము అనగా స్త్రీ స్వరూపము అది. ఆ స్త్రీ స్వరూపం కాబట్టి అక్కడ ఇది వశీకరణం అనేటువంటిది. అక్కడికి శంకరాచార్యుల వారు కూడా వచ్చారు. మీకు దాంట్లో చదువుకుంటున్న తర్వాత వస్తున్నారు శంకరాచార్యుల వారు. కొంతమంది ఏం చెబుతారంటే శంకరాచార్యుల వారే వచ్చి అక్కడ ఉన్నటువంటి బొమ్మకి ఈశ్వరి అని పేరు పెట్టాడు ఆయన. తర్వాత వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే వేం కట అని, వేం పాపములను కట పోగొట్టేటువంటి ఈశ్వరి అని పేరు పెట్టి వెంకటేశ్వరి అన్నారు. సరే, స్త్రీలింగ శబ్దం కదా అని కొంతమంది ఏం చేశారు, పుల్లింగ శబ్దం చేసి నిలువుగొట్లు పెట్టారు. రకరకాలు. ఏదైనా అక్కడ ఉన్నా కానీ పరమాత్మ ఒక్కడే, పరబ్రహ్మం ఒక్కడే, ఏకం సత్, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి భావంతో మనం ఉంటాం. అభేద భావం అనేటువంటి మనమంతా అభేదం అంటే భేదభావం లేకుండా అభేదం ఒకటే. ఆ భావంతో దర్శనం చేసుకోవటం అనేటువంటిది గొప్ప విశేషం భక్తి కొడుకు. అది భక్తి ఉన్నటువంటి వాడికి అందుకని అద్వైత తత్వం చెప్పింది. అందుకు అదేనమాట భక్తికి పరాకాష్ట అది. కాబట్టి ఇంత దూరం రావాలి అని అంటే అతనిలో రజోగుణము అనేటువంటిది, తమో గుణం అనేటువంటిది రెండు వదిలేసేయాలి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండే మనల్ని కష్టాలు పెట్టి పాపాలు పెట్టేటువంటివి. కాబట్టి సత్వగుణం దాన్ని మనం పట్టుకోవాలి. సత్వగుణం యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే జ్ఞానము, అది అర్థం. సత్వగుణం యొక్క ప్రధాన లక్షణం జ్ఞానం. అంటే ఒక గంట సేపు వింటున్నాడు అనుకోండి భగవద్గీత, లేకపోతే ఈ మరి చాందోగ్యమో ఇదోటి. ఇది ఎలా వింటున్నాడు అంటే చాలా మనస్సును అక్కడ పెట్టుకొని వింటున్నాడు అనుకోండి, అర్థం చేసుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు వాడికి ఎంతటి విశేషమైన శక్తి వస్తుందో చెప్పలేదు. అది అంత గొప్పది అనమాట. అది జ్ఞానం, అది సత్వగుణము. అది సత్వగుణం. అది అలా నిలవగలిగాయంటే సత్వగుణం. అది అలా నిలవగలిగి ఉండాలంటే ఏం చెప్పారు అంటే నీ యొక్క వ్యవహారంలో చూసుకో అని చెబుతున్నాడు. ఆహార వ్యవహారముల సంగతి చూసుకో అని చెప్పాడు. ఆహార వ్యవహారముల పట్ల నీవు క్రమశిక్షణతోటి ఉంటే నిలవగలుగుతావు. ఆహారం వ్యవహారములు కూడా అట్లా అనమాట. అలా అనమాట. కాబట్టి రజోగుణ తమో గుణములు గనక వదిలేస్తేనే సత్వగుణం వస్తుంది. సత్వగుణం వలనే భక్తి కలుగుతుంది అని చెప్పడం. అది త్రిగుణాల్లో సత్వగుణం. అట్లా అనమాట. సత్వగుణానికి అమ్మవారు సరస్వతి మాత ఇక్కడ ప్రధానమైనటువంటిది. సరే, అట్లయితే అంతవరకు అయిపోయింది. భక్తి గమ్య, భక్తి చేతనే గమ్య పొందదగినటువంటిది. భక్తి చేతనే ఇక్కడ మనం చేసేటువంటి క్రియలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. కృష్ణార్పణం అంటారు. ప్రాచీన కాలంలో పల్లెటూళ్ళలో హరిదాసులు అనే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడంతా పోయినారనుకోండి. వాళ్ళకి ఇంటి చుట్టూ, ప్రతి ఇంటి ముందు వీళ్ళు గ్లాసులో బియ్యం పట్టుకోను, బియ్యము వాళ్ళ ఆ కాలంలో ఏవైతే తిన్నారో అది. ఆయన ఒక హరివేణం ఆ నెత్తినే ఉంటుంది కదా, పెట్టుకున్న హరివేణం. ఆయన కీర్తన వాడుకుంటూ వస్తాడు. దగ్గర రాగానే అక్కడ వంగుంటాడు, వెంకంగానే వస్తూ ఏమంటే కృష్ణార్పణం అంటారు. ప్రాచీన కాలంలో అలా శబ్దం అలా ఎవరైతే ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఒక్కోసారి పిల్లలు అరే మీరు పోయి వేసిరంటారా అంటుంటారు. అంటే కృష్ణార్పణం. ఇది గొప్ప విశేషమైనటువంటి అది భక్తికి. వాళ్ళు ఆ సమయం చూసుకొని అలా చిన్న చిన్న విషయాలు ఎట్లా చూసుకుంటే భక్తికి. ఇక చూస్తే ఇక గొప్పదైనటువంటి విశేషాలు చెబుతున్నారు. భగవద్గీతలోనే చెబుతున్నారు. యత్ కరోషి యదశ్నాసి యత్ జుహోషి దదాసి యత్ యత్ తపస్సి కౌంతేయ తత్కురుషు మదర్పణం. అది చెప్పాడు. నాకే సమర్పించు. అందుకనే దీన్ని ఏం చెప్పాడనమాట, నీవు కర్మలు చేయటం అయితే నీకు అధికారం ఉంది. బాలాజీ అయితే చెబుతారు, మిగిలిన వాళ్ళు ఎంతమంది చెబుతారో చూద్దాం. నీ కర్మలు చేయటం అయితే నీకు అధికారం ఉంది.
అంతేగాని కర్మ ఫలాలు ఎందు మాత్రం అధికారం లేదు, కాబట్టి కర్మలు చేయుము అని అన్నారు. అది కొంతమంది గుర్తుకొచ్చి ఉండొచ్చు. బాలాదిగా ఆయన సరికాదు దానిలో ఉన్నాడు కాబట్టి ఆయన వెంటనే చెబుతుంటాడు అనమాట. ఆయన అట్లా చెబుతుంటారు. అవి నేను ఎందుకంటే చెబుతున్నది, ఇవి చెబుతుంటుంటే మీకు ఇదివరకు చెప్పాను, ఫండమెంటల్స్ అనేటువంటిది ఉన్నది. భగవద్గీత అనేది ఫండమెంటల్. భగవద్గీత లేకుండా నువ్వు రామాయణం, భారతం, భాగవతం, ఇదిగో ఈ లలిత, అది ఇది ఏది చెప్పలేవు. ఏది అర్థం కాదు నీకు. భగవద్గీత అనేటువంటిది ఏంటి? ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే జ్ఞానము, ఉపనిషత్తుల సారం అని చెప్పాడు. మరి 10 ఉపనిషత్తులు ఎక్కడ చదువుకుంటావు? అందులో భగవద్గీత చదువుకోరా అన్నారు. అదే అనమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని అంతటి గట్టిగా చెప్పేసేసాడు. కర్మలు చేయటం ఎందే నీకు అధికారము ఉన్నది, కర్మ ఫలాల ఎందు మాత్రం లేదు. నువ్వు కర్మఫలముల ఎందు గనక ఆశ పెట్టుకుంటే నీకు ఏమవుతావు? మళ్ళీ పుడతావు. అదే మనకు ఇందులో దీనిలో చాందోగ్యోపనిషత్తులో ఆ ఏంది 5 అగ్నులు పంచాగ్ని విద్యలో వీడు ఏం చేస్తాడు? చంద్రలోకం పోయినాడు, మళ్ళీ వస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావురా అని అంటే, నేను గొప్పగా ఇంకా మరణ జనంలో పెద్ద లక్షాధికారిగా కోటేశ్వరుడు కావాలి అనే తత్వం, ఒక కోరికలతో. అది పంచాగ్ని విద్య. అలా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. గీతలో ఈయన ఏం చెబుతున్నాడు అంటే, మరి అట్లా కాదయ్యా, నువ్వు ఇలా చేస్తుంటే మళ్ళీ పుడతావు. మరలా పుట్టకుండా ఉండాలి అంటే, మోక్షం పొందాలి అని అంటే నువ్వు కర్మ ఫలాలని ఆశించకు అని చెప్పాడు. మోక్షం పొందాలి అంటే, ఎందుకంటే మోక్షం పొందటం అనేటువంటిది సహజంగా చాలా కష్టమైనటువంటిది. భక్తి చేతనే మోక్షం పొందొచ్చు అని ఇక్కడ చెప్పటం. అది మోక్షం పొందాలి అని అంటే తపస్సు చేయాలి, చాలా మంది దానికి సంబంధించినటువంటివంతి. మోక్షం అంటే నిర్గుణ పరబ్రహ్మంలోకి వెళ్ళిపోవటం, నిర్గుణ పరబ్రహ్మంలోకి వెళ్ళిపోవటం అంత ఇది. అందుకని ఏం చెప్పాడంటే, సులభమైనటువంటి మార్గం ఏం చెప్పాడనంటే, నీవు కర్మఫలముల యందు ఆసక్తి లేకుండా ఉండము అన్నాడు. ఎందుకు చెప్పాడు కర్మఫలం యందు ఆసక్తి లేకుండా ఉండు అంటే, నీకు అహంకారం అనేటువంటిది చచ్చిపోవాలి. నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను యజ్ఞం చేస్తున్నాను, నేను దానం చేస్తున్నాను, ఇదిగో నాది అంటే మమకారములన్నిట్లో ఇది నాది, ఇది నాది, దీంతో వీటితో పొత్తు లేదు, ఎందుకంటే ఇదే దీంతో సరిపోతుంటుంది. అందుకని అది మమకారాలను వదిలేసేసుకొని సంపద అంతా కూడా ఎవరి యొక్క అనుగ్రహము, పరమాత్మ యొక్క అనుగ్రహం అని అనుకున్నటువంటి వాడు మోక్షానికి పోతాడు. తనకున్నటువంటి సంపద ఏదో ఉంది, ఇదంతా నాది కాదండి, పరమాత్మ యొక్క అనుగ్రహం. దానికి నేను కేవలం ధర్మాధికారిని, ట్రస్టీని. అంటే అర్థం ఏంటి? ధర్మంగా ఖర్చు పెట్టాలి, ఈ సంపదని ధర్మంగా ఖర్చు పెట్టాలి. అంతేగాని అధర్మంగా నేను ఖర్చు పెట్టానంటే మళ్ళీ నేను పాపానికి వెళ్ళిపోతా. ధర్మంగా ఖర్చు పెట్టేసేయాలి. ధర్మంగా ఖర్చు చేయాలి అంటే ఏమిటి? దాన ధర్మాలు చేయటం, అవి చేయటం, సంఘానికి రకరకాల ఇష్టాపూర్తాలు, ఇవన్నీ రకరకాలు చేసేయటం, ఏదో బాగా డబ్బులు ఉన్నటువంటి వాటి సంగతి అనుకుంటే. ఇది ధర్మంగా ఖర్చు పెట్టడం. ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏమిటనమాట, దానిలో కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే దానిలో అంతటి అర్థం ఉంది. అలా చేయమని చెప్పాడు. అలా చేస్తే నీవు మోక్షానికి పోతావు అని, భక్తి చేతనే మోక్షానికి పోవచ్చు అని చెప్పడం అనమాట. దానికి కొన్ని ఉదాహరణలు చేస్తూ, యత్ కరోషి యదశ్వాసి, నువ్వు చేసేటువంటివి నాకే అర్పించుము. యదశ్నాసి, నువ్వు ఏదైతే తింటున్నావు అది నాకే. అందుకని ఏంటనమాట, ఆ తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఇటువంటిప్పుడు కానీ ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి స్మరించుకొని, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మకును బ్రహ్మణాహుతం బ్రహ్మైవతైన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇది బ్రహ్మార్పణం మనం చేస్తున్నది, బ్రహ్మము
అన్నం బ్రహ్మ అని చెబుతున్నాం అనే భావం అన్నమాట. లోపల వైశ్వానరుడు అనేటువంటి భగవంతుడు ఉన్నాడు, ఆయనకు నేను ప్రసాదం పంపిస్తున్నా, ఆహారం పంపిస్తున్నా. అది అంతటి అర్థం అనమాట. అది అంటే ఏంటనమాట, అప్పుడు నిరహంకారి అయి ఉండాలి అని అర్థం అనమాట. దీనికి అన్నిటికీ అది అంత గొప్ప విశేషాలు చెప్పేవన్నీ అవి అర్థం చేసుకొని పాటించటం అట్లా అనమాట. యత్ కరోషి యద్ అశ్నాసి యత్ జుహోషి, నువ్వు యజ్ఞం చేస్తున్నావు, ఈ యజ్ఞం చేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలు అన్ని కూడా ఆ పరమాత్మ. యత్ జుహోషి దదాసి యత్తు, ఏదైతే దానం చేస్తూ ఉన్నావో, దానాలు చేస్తున్నావో ఆ దానం కూడా కృష్ణార్పణం. అందుకని ఇదన్న మమ, ఇదన్న మమ, ఇది నాది కాదు. ఇచ్చేటప్పుడు గోదానం చేస్తున్నాడు, లేకపోతే ధనం దానం చేస్తున్నాడు, ఇగో ఇందుకోసం, లేకపోతే ఏవో రకరకాల దానం చేయడం ధనం. ఇదన్న మమ, ఈ ధనం నాది కాదు, ఎవరిది, పరమాత్మది, నాకు సంబంధం లేదు, ఇవి ఇచ్చేస్తున్నాను. అందుకని మనకు ధర్మాలు చెప్పేదంటే తైత్తీర్యంలో చెప్పాడు అనమాట. దానం చేసేటప్పుట బాగానే దానం చేస్తున్నాడు అనుకుందాం, బాగా డబ్బులు ఉన్నవాడు బాగానే దానం, కానీ వాడు కూడా ఏమనుకోవాలట, అదేమో నేనేమిటి ఇంత తక్కువ దానం చేస్తున్నానే, ఇంకా దానం చేస్తే బాగుంటుంది అనే భావంతో చేయాలి. నేను చూసుకో 4 లక్షలు చేస్తున్నాను, ఎవడన్నా చేశాడా, నేను చేశాను ఎంత గొప్ప అని అనుకున్నాడు అనుకో, ఆ ఫలం కాస్త పోతుంది. అట్లా అనమాట. అందుకని అలా ఉండాలి. అంటే ఎప్పుడు చూసినా ఏం చెబుతున్నాడు అనమాట, నిరహంకారం అని చెబుతున్నాడు. నిరహంకారం ఉన్నప్పుడే నీకు జ్ఞానం ప్రవేశిస్తుంది. జ్ఞానం ప్రవేశిస్తుందంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము. జ్ఞానం కలిగింది మనకు, చాందోగ్యం లేకపోతే మిగిలిన అర్థమైనవి, దాన్ని అర్థం చేసుకున్నానంటే పరమాత్మ యొక్క అనుగ్రహం. అట్లా అనమాట. కాబట్టి ఆ విధంగా యత్ తపస్యసి, నువ్వు తపస్సు చేస్తుంటే తపోఫలం. చూసారా, తపస్యసి, ఇక్కడ రామాయణం వస్తుంది. ఇక్కడ రామాయణంలో ఆ దండకారణ్యంలో ఉండేటువంటి ఋషులు చాలా మంది తపస్సు చేశారు. వాళ్ళు ఏం తెలుసుకున్నారనంటే, ఆ తపస్సు చేసినప్పుడు ముందు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పారు రామచంద్రమూర్తి వస్తాడు అంటే, ఎవరు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు రామచంద్రుడు మానవ రూపం ధరించి వస్తాడు, ఆయనని దర్శించాలి మనం అనేటువంటి భావం అందరికీ కలిగింది. అందుకని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళందరూ ఆ రామచంద్రమూర్తి కోసం చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ కూర్చున్నారు. తపస్సు చేస్తూ కూర్చొని, ఏమిటండి తపస్సు చేస్తున్నారు కదా అని అంటే, మేము సంపాదించినటువంటి ఈ తపస్సుని, తప ఫలాన్ని రామచంద్రమూర్తికి ధార పోసేయాలి, మేము తినటానికి కాదు. వాళ్ళు అక్కడ మునులు చెప్పారు. ఏం చెప్పారనంటే, రాక్షసులు బాధిస్తున్నారు, మమ్మల్ని చంపుకొని తింటున్నారు, చాలా మందిని చంపుకొని తిన్నారు ఋషుల్ని. ఈ రాక్షసులు ఎలా వస్తారు అని అంటే, జింక రూపం ధరించి వస్తారు. జింక కొమ్ములు ఉంటాయి కదా, జింక ఏం చేస్తుంది కదా, ఏం చేయలేదు కదా అని అనుకుంటారు. వీళ్ళు మామూలుగా పోతూ ఉంటుంటారు. ఆ జింక పక్కనే ఉంటుంది, అది ఒక్క పోటు పొడుస్తుంది పొట్టలో. పొడవంగానే వీడు పొట్టలో కూర్చుకొని చచ్చిపోతాడు. చచ్చిపోగానే వీడు ఎవడా జింక, రాక్షసుడు, వీడు తినేస్తాడు. అదే మారీచుడు చేసిన పని. వాడి పని అంతే, ఎప్పుడు చూసినా ఈ ఋషుల్ని తింటమే వాడి పని. ఇట్లా వీడికి ఒక 4 అసిస్టెంట్లు ఉన్నారు, ఇట్లా చేస్తున్నారు. అందుకని వాళ్ళందరూ ఏం చేశారనంటే, ఏం చేద్దాము, మనకు తపశ్శక్తి ఉంది, తపశ్శక్తి చేత బూడిద చేసేస్తాం ఈ రాక్షసుల్ని. ఆ తపశ్శక్తిని ఉపయోగించామో వీళ్ళు బూడిదైపోతారు, చస్తారు. కానీ ఏమవుతుంది, తపశ్శక్తిని ఎవరికి ఇద్దాం అనుకున్నాము, రామచంద్రమూర్తికి ఇద్దాం అనుకున్నాం. మన దగ్గర తపస్సు కూడా పోతుంది. ఇంకా మన దగ్గర ఇంకా అంటే దాని అర్థం ఏమిటి, జేబులో డబ్బులు అయిపోయినాయి, ఖాళీ. ఏం మళ్ళీ విమానం ఎక్కాలంటే ఎట్లా, డబ్బులు ఏవయా నీకు దగ్గర, జేబులో డబ్బులు లేవు కదా, అయిపోయినాయి, కాగొట్టుకున్నావు కదా, మళ్ళీ ఏవి డబ్బులు అంటారు. కాబట్టి ఇంతకాలం నుంచి సంపాదించినటువంటి దాన్ని
ఒక రాక్షసుని చంపడానికి ఉపయోగించామనంటే ఏంటి మన యొక్క జీవితం? రాక్షసుని చంపడమా, పరమాత్మకు సమర్పించడం? అందువలన వాళ్ళందరూ ఏం చేశారనంటే, చాలా మంది వాళ్ళు ఆ ఋషులు వెళ్ళిపోతూ వాళ్ళు ఆ ఫలాన్ని అంతటినీ కూడా శరభంగ మహర్షి దగ్గర అట్టు పెట్టేశారు. శరభంగ మహర్షి దగ్గర అంటే మన డబ్బులు ఒక పెద్ద మనిషి దగ్గర పెట్టి దాచిపెట్టాయా, ఆయన వస్తే రాగానే ఇవ్వయా అని అన్నట్టుగానే ఆ శరభంగ మహర్షి దగ్గర అట్టు పెట్టేశారు. ఒకరా ఇతర అనేక మంది ఋషులు అందరు శరభంగ మహర్షి దగ్గర ఉన్నాయి. ఏమిటి? ఫలాలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. రామచంద్రమూర్తి వచ్చాడు. వచ్చినప్పుడు శరభంగ మహర్షి సంతోషించి మొత్తం ఎడిసి చెప్పాడు. అప్పుడు ఎంతమంది వచ్చారు? 21 రకములైనటువంటి ఋషులు వచ్చారు. 21 రకాలు ఉన్నారు. అది మనకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఓ ఇన్ని రకాలు. మనం సహజంగా ఏంటంటే ఋషి అంటే ఆ కూర్చొని తపస్సు చేస్తూ కూర్చుంటాడు, చెట్టు కింద కూర్చొని అనుకుంటాం. ఎన్ని రకాలు ఉన్నారండి ఆ రామాయణంలో ఋషులు అనమాట. వాళ్ళ జీవితాలు ఇవన్నీ చూస్తుంటే అంతటి ఆశ్చర్యం వేస్తుంది. 21 రకాలు. ఆ పుస్తకం ఆ మొదటి పార్ట్లో చూడండి, నా రామాయణం ఉన్నటువంటి వాళ్ళు. అది అప్పుడు వాళ్ళందరిగా ఇచ్చేసిన తర్వాత రామచంద్రమూర్తి వచ్చాడు. శరభంగ మహాముని అప్పుడు చెప్పాడు, ఇదండి జరిగిన సంగతి. కాబట్టి పరమాత్మ నేను కూడా వెళ్ళిపోతున్నాను, ఇదిగో వాళ్ళ ఫలాలన్నీ కూడా నీకు ధారపోస్తున్నాను అని మంత్రపూర్వకంగా జలంతో ధార పోసేశాడు ఆయనకి. ఇక నేను వెళ్ళిపోతున్నానండి అని ఆయన నిత్యం ఉండేటువంటి ఆహితాగ్నిలో చేరి శరీరం వదిలేసేసాడు. ఎవరు? శరభంగుడు. ఇక్కడ ఏమిటంటే దీనిలో చెప్పేది ఏంటంటే, నీవు తపస్సు చేసినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఫలాన్ని కూడా మదర్పణం నాకే ఇచ్చేసేయి అన్నాడు. అందుకని ఏం చెప్పాడు? నాకు ఇచ్చేసేయి, నేనే చూసుకుంటాను అన్నాడు. నువ్వు తపస్సు చేసావు కాబట్టి నీకేమి ఇవ్వాలి? మోక్షం ఇవ్వాలి. మోక్షం ఇచ్చేస్తా. నువ్వు ఏం తపస్సు చేసావో ఏమిటో అది దాన్ని. నువ్వు ఏది చేసావో, దేనికి సంబంధించి చేసావో దానికి వచ్చే ఫలితం. ఆ ఫలాన్ని బట్టి ఇస్తాం. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులను బట్టి విలువైనటువంటి వస్తువు వస్తుంది. తక్కువ డబ్బులు ఉంటే తక్కువ. నీకు నీ యొక్క శక్తిని బట్టి నీ యొక్క ఫలాన్ని ఏదంటే అది. అందుకని ఇక్కడ చాలా గొప్పదైనటువంటి శ్లోకం అనమాట. భగవద్గీతలో చెబుతున్నాడు, యత్ కరోషి యదశ్నాసి యత్ జుషోషి యత్ దదాసి యత్ తపస్యసి కౌంతేయ, హే అర్జున, తత్కురుష్వ మదర్పణం. మదర్పణం నాకు సమర్పించడానికి తత్కురుష్వ, ఈ కార్యక్రమాలన్నీ చేయము. ఈ అంతనమాట. అలా చేస్తే నీకు భక్తి గమ్యా, అలా చేస్తే నీవు పొందగలుగుతావు భక్తి చేత. ఏది పొందవాలను అదంతా పొందుతావు. మోక్షము ఏది పొందాలో నీకు అర్హత అవన్నీ పొందుతావు అని చెబుతూ, అలానే దీనిలో గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి యవ్వని చే జనించు జగం యవ్వని ఒక పద్యం ఇచ్చాడు. ఇక్కడ దీనిలో ఏమిటంటే పరమాత్మని గురించి చెప్పాడు. పరమాత్మ సృష్టి స్థితి లయములైనటువంటి వాడు. ఆ సృష్టి స్థితి లయములైన ఉన్నటువంటి ఆ పరమాత్మ అయినటువంటి ఈశ్వరుని శరణంబు వేడదన్. ఇదే ఈ పద్యాన్ని సౌందర్యలహరిలో ఇంకొక రకంగా చెప్పాడు. సౌందర్యలహరిలో మొట్టమొదటి పద్యం. సౌందర్యలహరి ఇంకా మీరు ఇంకా దీనిలో ఇంకా జారలేదుగా, ఇంకా సౌందర్యలహరి కూడా పట్టుకోలేదట్టుకుంది మీరు చూస్తే. అదనమాట మొట్టమొదటి పద్యం. శివశక్త్యాయుక్తో దానిలో చెప్పుకుంటూ వచ్చాడు. 3వ లైన్లో హరిహర విరించాదిభిరపి అనగా బ్రహ్మాది దేవతలందరూ వాళ్ళ దగ్గర నుంచే ఆ పరబ్రహ్మం నుంచే పుట్టారు అని చెప్పారు. అటువంటి ఆ పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. అది పూర్వజన్మ సుకృతము అని చెప్పాడు. పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలి. పరబ్రహ్మానండి, పరమాత్మనండి, ఈశ్వరుడు అనండి అంటే ఒకటే. ఆ తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగిందా, అది నీకు పూర్వజన్మ సుకృతము. అది అలా కలిగి తెలుసుకుంటున్నామంటే అప్పుడు ఏమిటో తెలిసిన, మనకు తెలియకుండానే కర్మ ఫలాలు ఏవైతే ఉంటాయో, దుష్కర్మ ఫలాలు ఉంటాయో అవి పోతాయి. అది అర్థం. ఇదే కామజములు. కామజములు ధాతుజములని మీకు కూడా ఇది కూడా పెట్టాది. ఇది శంకర విజయంలో అనమాట. కామజములు ధాతుజములని
రెండు రకములు ఉంటాయి మనకి. కామజములు అనగా మనం చేసేటువంటి ఏవైతే దుష్కార్యములు కానీ ఇటువంటి ఉంటే దానికి సంబంధించినటువంటి ఫలాలు అనుభవించాలి. ధాతుజములు అంటే శరీర సంబంధమైనటువంటి మేము ఔషధాలు తీసుకుంటే తగ్గిపోతుంది. కామజములు ఉన్నాయి, ఔషధాలు కూడా తగ్గదు. అదేంటి పూర్వజన్మ చేసుకున్నటువంటి పాప ఫలాన్ని అనుభవించేదాకా అంతే. అది మరి అటువంటివి ఉన్నాయండి, అనుభవించాల్సి వస్తుంది కదండి, మరి ఎట్లా మరి అని అంటారు. అందుకనే ఏం చెప్పారనంటే ఆ దీక్ష, మంత్ర దీక్ష లేక ఇదిగో మనం చెప్పుకున్నామే, ఇది పరమాత్మ యొక్క అనగా ఇవి మన ఉపనిషత్తులలో వేదములలో చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానం సంపాదించి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడికి ఆ కర్మల వలన వచ్చేటువంటివి ఏవైతే ప్రమాదాలు కానీ ఇటువంటివి ఉంటాయో అవి తప్పిపోతాయి. అంటే ఎట్లానంటే అర్థం అనమాట, ప్రతి పాప కర్మకి అనుభవించాల్సింది. కానీ అది ఎలా వస్తుందనంటే ఇది అడ్డుపడుతుంది. ఎట్లా అంటే మీకు భవిష్యత్తులో జరుగుతున్నటువంటి ప్రపంచంలో చాలా మందికి కూడా అనుభవాలు ఉంటాయి. ఏముందండి, రెప్పపాట్లో అదే కనుక అయిందా నా కారు నుగ్గు అయ్యేదండి అంటుంటారు. రెప్పపాట్లో వాడు వచ్చి ఇంకేం జస్ట్ మనం చూస్తూనే ఉంటుంటాం. అప్పుడు అనుకో అమ్మయ్య ఈ దేవుడు రక్షించాడండి, లేకపోతే ఈ పాటికి ఏమై ఉండదు. మనం సరిగ్గానే ఉంటాం. ఇదే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం సరిగ్గానే ఉంటాము, సడన్ గా మనకు ప్రమాదమో లేకపోతే అదో ఇదో ఏదో వస్తుంది. అదే కర్మ వలన వచ్చింది, అదే మొండి గుర్తు పెట్టుకోండి. సడన్ గా వచ్చేస్తుంది. మన శుభ్రంగా కారు మన రైట్ రూట్ లో పోతుంటాం, అన్ని ఎవడో వస్తాడు రాంగ్ రూట్ లో గుద్దేస్తాడు. వాడు మళ్ళీ వాడు బాగానే ఉంటాడు, చూసుకో కర్మ ఎట్లా ఉంటుంది, వాడు బాగానే ఉంటాడు, వీడు పోతాడు, వీడి కాలు చేయగలుగుతుంది. ఇది కర్మ. అదే తప్పించేటువంటిది ఏంటనంటే ఇదిగో ఇది ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది జస్ట్ అట్ట తప్పించేసేస్తుంది. అదే చెప్పేటువంటిది అనమాట. లేకపోతే శిక్ష అనుభవించాల్సిందే. చూడండి, ఒక్కోసారి అనిపిస్తుంటుంది, తను అనుకుంటాడు నేను ఇంత జాగ్రత్తగా ఉన్నాను కదా, కారు ఇంత బాగా జాగ్రత్తగా నడుపుతున్నాను, అంతా తెలుసు, ఇదంతా ఉన్నది, నేను ఎన్ని మైళ్ళు స్పీడ్ చూడవాలన్నా అంతే పోతున్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఎందుకు జరిగింది? వాడు ఎందుకు వచ్చి గుద్దాలి? ఈ కారు గుద్దు. ఇటువంటి మనం అక్కడ లోకంలో చూస్తూనే ఉంటుంటాం కదా, ఏమైనా ఊహించాడా వీడేమన్నా ఇట్లా జరుగుతుంది ఇంకొక నిమిషంలో అని ఏమన్నా వీడికి తెలుసా? వీడికి తెలియదు కదా. అందుకని ఏంటంటే బ్రహ్మజ్ఞానం అంటే, బ్రహ్మజ్ఞానం ఉన్నది అంటే వాడిలో పరమాత్మ స్థిరమై ఉన్నాడు, అది అర్థం. బ్రహ్మజ్ఞానం ఉన్నది అని అంటే వాడిలో పరమాత్మ స్థిరమై ఉన్నాడు. పరమాత్మ స్థిరమై ఉన్నాడు కాబట్టి వాడు మనల్ని తప్పించుకొని పోతాం. ఒకళ్ళు గుద్దాడే అనుకోండి, మనం మాత్రం బాగానే ఉంటాం. కారు పోతే పోయింది, మనం శుభ్రంగా కాళ్ళు చేతులు శుభ్రంగా ఉంటాయి. ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తుంటుంటే నేను కిటికీ పక్క కూర్చుంటే ఒకళ్ళు వచ్చి ఏమన్నాడంటే, ఏమన్నా నేను కిటికీ పక్క కూర్చుంటానండి, కాస్త మీరు సరేనయ్యా సరే కూర్చో, ఇప్పుడు ఏం బాయ్ ఎక్కడ కూర్చుంటే ఏం బాయింది అని అయిపోయింది. ఒక పావు గంట అయిపోయినసరికి ఆ బస్సు కాస్త ఢామ్. ఇక నేను క్షేమంగా ఉన్నా, బయటకు వచ్చి శుభ్రంగానే ఉంది. అంత మొత్తం మీద కొంతమంది పడ్డారు, ఏదో కాళ్ళు చేతులు ఎరిగి అన్న తర్వాత ఒక వారం 10 రోజులు అయిన తర్వాత చూస్తే నా పక్కన కూర్చున్నాడు ఏమై ఉంటాడు అని నాకు అనిపించింది. నేను వాకప్ చేశాను, ఏమో ఫలానా ఆయన కూర్చున్నాడు, ఏమో ఆయనకి నడువులు ఇరిగినాయి అంటే అన్నాడు. కర్ర పుట్టేసుకొని తిరుగుతున్నాడండి, శుభ్రంగా తిరిగేటువంటి వాడు. ఇప్పుడు ఎట్లున్నాడంటే చూస్తే కాళ్ళు లేనివాడు అయిపోయింది. నేను అప్పటికి భగవద్గీత రాసి భగవద్గీతలో ఒక 400 సూక్తులు వాక్యాలు రాసి ఒక పుస్తకం వాడు ప్రింట్ చేసి, ప్యాకెట్ సైజు పుస్తకం ప్రింట్ చేసేసి 500 పుస్తకాలు ప్రింట్ చేసేది అక్కడక్కడ పనిచేసేసాడు. ఇది జరిగి ఇప్పుడు ఎంతకాలం అయిందంటే
ఒక 30 సంవత్సరాలు అయింది. 35 ఏళ్ళు అయింది, 40 అనుకోండి, 40 ఏళ్ళు అయింది, 40 ఇయర్స్ బ్యాక్. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే మనం చెప్పుకుండేది, పరమాత్మను మనం పట్టుకుంటే పరమాత్మ ఏం చేస్తాడనంటే, ఆయన ఏదో అంటారు చూశారు, నీ నీ డబ్బులు నేను ఊరికి ఉంచుకోనాయా, నీ కష్టాన్ని నేను ఊరికి ఉంచుకున్నాయా అని కొంతమంది అంటుంటారు లోకాల్లో. అట్లనే భగవంతుడు ఏం చేస్తాడనంటే మన వెంట తిరుగుతుంటాడు. మన వెంట తిరుగుతుంటాడు ఆయన. ఎందుకు మన వెంట తిరిగేది? నా పుస్తకం కదా ఇది, భగవద్గీత ఎవరిది? అంటే మంది కాదుగా, ఆయనదిగా పుస్తకం. కాబట్టి నా పుస్తకాన్ని మనవాడు బాగా చక్కగా పట్టుకున్నాడు, వాళ్ళకి వెళ్ళి చూస్తున్నాడు, కాబట్టి మనవాడు వెంట తిరుగుదాం, మనవాడు వెంట తిరుగుదాం. ఆ తిరుగుతుంటుంటే ఎక్కడ చదువుతుంటే భగవద్గీత అక్కడ నేను కూర్చుంటా, ఎక్కడైతే సుందరకాండ చదువుతుంటే అక్కడ హనుమంతుడు కూర్చున్నట్టుగా. అర్థం కాలే దీనిలో ఉన్నటువంటి ధ్వనిగర్భితమైన అర్థం. భగవద్గీతను పట్టుకున్నామనంటే పరమాత్మ మన వెంట వస్తూ ఉన్నాడు, కాబట్టి వస్తున్నాడు అని అంటే మనకేమన్నా జరిగేటువంటివి ఉంటే ఆయన చేయి అడ్డం వేసుకుంటాడు, చక్రం అడ్డం వేసుకుంటాడు ఆయనే. ఎందుకంటే నా కోసం అయ్యా, నా చేత నేను చక్రం అడ్డం వేసుకోవటం, నీ చేత కాకపోతే పో అంతే, నేనంటే ఏమనుకున్నావు అని అంటాడు భగవంతుడు. ఎందుకంటే ఇటువంటి కోకొల్లల ఉదాహరణలు పెద్ద పెద్ద వాళ్ళలో జరిగి, ఇప్పుడు కూడా పెద్దవాళ్ళల్లో అది అట్లా విశేషం. అందుకని బ్రహ్మజ్ఞానం గనక ఉంటే, ఈ బ్రహ్మజ్ఞానం ఎక్కడి నుంచి గొప్ప విశేషమైనది. ఇదంతా బ్రహ్మజ్ఞానమే, లలిత రహస్యశాస్త్రం. దీనిలో అంతా కూడా భగవద్గీతని పెట్టేసేసాడు. భగవద్గీత అంటే ఉపనిషత్తులు పెట్టేసేసాడు అది. కాబట్టి ఆ జ్ఞానం సంపాదించుకున్నాడనంటే భగవంతుడు ఆయన తిరుగుతుంటాడు మన చుట్టూ, మనం తిరగక్కర్లే అప్పుడు. ఇదే దీనిలో గొప్ప విశేషం. మనం సంపాదించుకుంటే మన చుట్టూ ఆయన తిరుగుతుంటుంటాడు. అందుకని ఆ భగవంతుని యొక్క విశేషం ఏంటంటే, జ్ఞానం సంపాదించుకుంటుంటే అదే భక్తి. ఆ భక్తి వల్లనే, అందువల్లనే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడి చివరికి ప్రార్థిస్తే అప్పుడు ఆ విష్ణువు వచ్చి రక్షించాడు అని ఈ విధంగా చెబుతారు. ఈ విషయాన్ని రకరకాలైనటువంటి భక్తులు ఉంటారు. కొంతమంది జ్ఞానం కోసం పరమాత్మను ఆరాధిస్తుంటారు, కొంతమంది ఏమో ధనం దరిద్రులు, లేదు వాళ్ళకి డబ్బులు లేవు, మరి ఎవరికన్నా వస్తే వాళ్ళకి ఏమన్నా అన్నం పెట్టాలి, డబ్బులేవి, దానం చేయాలి, డబ్బులేవి, ఏమీ లేవు. శంకరాచార్య స్వామి వారు వెళ్ళారు, జోలి పట్టుకొని వెళ్ళాడు, తన 5వ ఏట ఓ బ్రాహ్మణి ఇంటికి వెళ్ళారు. ఆ బ్రాహ్మణి ఇంట్లో ఒక ఆమె ఉన్నది. అమ్మ భగవత భిక్షాందేహి అన్నాడు. ఆమె వచ్చింది. అయ్యా బాబు, నీవు తినటానికి వేయటానికి నాకే లేదయ్యా, బియ్యం పప్పు ఉప్పు ఉండాలి కదా, వేయాలి కదా, నాకే లేదు. అయితే మాత్రం ఒక ఉసిరికాయ మాత్రం ఇంట్లో ఉంది, ఆ ఉసిరికాయ నీ జోలిలో వేస్తున్నాను అన్నాడు. ఒక ఉసిరికాయ నీ దేవుడు జోలిలో వేస్తున్నానాయా అని జోలిలో వేసి నమస్కారం పెట్టి కృష్ణార్పణం అన్నది. అప్పుడు ఆయన 5 సంవత్సరాల వయసు నుండి శంకరాచార్య స్వామి వారు, ఓహో నీ యొక్క దరిద్రం ఇట్లా ఉంది, అయినా కానీ భక్తి కలిగి ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేను మహాలక్ష్మి అమ్మవారిని పిలుస్తాను, స్తోత్రం చేస్తాను, కనకధార స్తోత్రం. అదే అనమాట ద్రవిణాంబుధార. ఆ పుస్తకం పేరు ద్రవిణాంబుధార, అది అసలు పేరు, కనకధార స్తవం కాదు. పుస్తకం పేరు ద్రవిణాంబుధార, అది పుస్తకం పేరు. అమ్మవారు ప్రత్యక్షమయ్యి అప్పుడు చెప్పింది, ఈమె పూర్వజన్మలో 1 పైసా కూడా దానం చేయలేదయ్యా, పూర్వజన్మలో పైసా కూడా దానం చేయలేదు, కాబట్టి ఈ జన్మలో ఏమిటంటే దరిద్రం అనుభవిస్తున్నది అని చెప్పి, నీవు ఈ విధంగా స్తోత్రం చేసావు కదా, కాబట్టి ఈమె ఇంట్లో బంగారు ఉసిరికాయలు కురిపిస్తానని మొత్తం. అంటే ఏం చెబుతున్నారనమాట, ప్రతి మనిషి ఏంటనమాట తన జీవితంలో దానం చేయాలి అనేటువంటి ఒక ధర్మ గుణం పెట్టుకోండి అని చెప్పటం దానిలో. అనగా నీ కోసమే, స్వార్థంగా జీవించకు అని అర్థం. స్వార్థంగా జీవించవాకుము. నువ్వు దానం చేయలేదు, ఏమి చేయలేదు, సంపాదించిన మూటలు కట్టుకొని కూర్చున్నావు, అట్లా అనమాట.
అది అందుకని ఏం చెబుతున్నారంటే దానం అనేటువంటిది చాలా గొప్ప గుణం. అది ఆ దానం కూడా చేయటం అనేటువంటిది ఎలా ఉండాలి అని అంటే ఇదన్నా మమా ఇదన్నా మమా అని ఉండాలి. ఇది నాది కాదు అని అలానే అహంకారంతో చేయకూడదు. కృష్ణార్పణం అనే భావంతో చేయాలి. నేను ఇంత చేశాను అంత చేశాను అనేది లేకుండా ఉండాలి. ఇట్లా చేస్తే అప్పుడు అది దానము. అది అర్థం. ప్రత్యుపకారం కోరి దానం చేయకూడదు ఎప్పుడైనా. ప్రత్యుపకారం ఈయనకు దానం చేస్తే రేపొద్దున మళ్ళీ బలుగుతాడు. ఏమైనా మంచి మాటలు నాలుగు ఏదైనా చెప్పించుకోవచ్చు, లేకపోతే ఉపయోగం ఏదైనా ఉపయోగపడతాడు అనే భావాలు పెట్టుకోకూడదు. అది చెప్తున్నాడు. ప్రత్యుపకారం పెట్టుకోకూడదు. దానం చేస్తున్నాం అంటే ప్రత్యుపకారంతో చేయవోకం. అలా చేస్తే అది దానం కాదు. ఇప్పుడు పూర్వకాలం దానాలు రకరకాలు చాలా ఉన్నాయి కదా. ఆ దానాల్లో ఏంటి కన్యాదానం చాలా గొప్పది అనుకుంటుంటారు. అయ్యా కన్యాదానం మహాదానం, అన్నదానం కన్నా గొప్పది. ఎందుకు గొప్పది అంటే నువ్వు కన్యను వాళ్ళకి ఇచ్చినందువలన వాళ్ళ వంశాభివృద్ధి జరుగుతుంది. వాళ్ళ వంశాభివృద్ధి జరగటం వలన నీకు మహా దానం. అది నీవు ఇచ్చినటువంటి కన్యాదానం. అది నువ్వు కన్యాదానం ఇచ్చావు, సరే బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. ప్రస్తుత కాలంలో దానం ఇచ్చిన రెండో రోజు నుంచి ఆ అమ్మాయి దగ్గర పోయి కూర్చుంటుంది తల్లి. ఇంక చెప్పే పని లేదు. ఇంక వివరాలు ఇంక ప్రస్తుత కాలంలో ఎలా జరుగుతున్నాయంటే మొత్తం ఈ తల్లిదండ్రులు అమ్మాయి దగ్గర కూర్చోవటం, శుభ్రంగా తింటూ కూర్చోవటం, హాయిగా వాడి ఏమిటయ్యానంటే అబ్బా కూతుళ్ళ వల్ల ఎంత లాభం ఉందో కదా, వీళ్ళు దొంపాల కొడుకులు ఎందుకు దండక. కొడుకుల దగ్గర నుంచి ఆస్తులు పంచేయాలి, అది పంచేయాలి, అది ఇయ్యాలి, ఇది ఇయ్యాలి. ఆడపిల్లలు ఉంటే హాయిగా పోయి కూర్చొని శుభ్రంగా తినచ్చు, శుభ్రంగా అమెరికాలో కూడా కూర్చోవచ్చు. చాలా మంది కూర్చున్నారు అమెరికాలో. అంటే ఒకటి అందుకోసం అని కాదు, కొంతమంది ఆ భావంతో. అందరూ లేరు, అందరూ లేరు. కొంతమంది ఎట్లా ఉంటారంటే అయ్యో నేను ఆడపిల్ల సొమ్ము తింటున్నానే, తినకూడదు కన్యాదానం ఇచ్చినప్పుడు, కాబట్టి ఫలితం ఉండదు చివరికి అనేటువంటి భావంతో ఉండి వాళ్ళు తిరిగి అప్పచెప్పేస్తారు. అది పూర్వకాలం ఇంటికి వచ్చారనుకో, ఆడపిల్లలు ఇంటికి వచ్చారనుకో, పోతూ పోతూ 10 రూపాయలని చేతుల్లో పెడతారు. అది అర్థం. ఇప్పుడు అది కాదుగా, ఇప్పుడు వ్యతిరేకం. ఎక్కువ మంది సంగతి చెబుతున్నారు, అందరి సంగతి చెప్పడం లేదనుకోండి. అది ఎందుకనంటే దానం చేసినప్పుడు ప్రత్యుపకారం కోరి చేయకూడదు అని ఇది ఎట్లా అనమాట. అందుకని దానం విషయంలో అందుకని వేదం కూడా అట్లా చెప్పింది అనమాట. అది దానం అనేది చాలా గొప్పది. ఇది కలియుగంలో చాలా గొప్పదైనటువంటి విశేషమైనటువంటిది. అలా చేసుకోవాలి అని ఆ విధంగా దానాలు చెప్పినటువంటి అందువల్ల గొప్ప పుణ్యం ఇదంతా వస్తుందని. ఈ విధంగా మానవుడు తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఈ కార్యక్రమాలను పొందుతూ తాను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుండాలి. దానికే మనకి దీనిలో ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఏమిటి ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానిచ. ఇప్పుడు చతుర్విధ భజంతే మా జనా సుకృతినో ఇది కూడా ఒక 2-3 పేజీలు అయ్యేటువంటి ఒక పెద్ద భగవద్గీతలో ఇటువంటి శ్లోకాలకి 1-2 గంటలు పడతాయి. కనీసం 2 గంటలన్నా పడుతుంది. చతుర్విధ భజంతే మా జనా సుకృతినో అర్జున అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అందుకని ప్రత్యుపకారం కోరి చేయకూడదు అని దానం చేసేటప్పుడు అట్లా అనమాట. ఇకపోతే ఇక ఆ పరమాత్మని ఆరాధించేటువంటి వాళ్ళు 4 రకాలు ఉన్నారు. చతుర్విధ భజంతే 4 రకాలు ఉన్నారు వాళ్ళు. వాళ్ళల్లో 4వ వాడు జ్ఞాని. అది వాడు గొప్ప జ్ఞాని, వాడు గొప్ప. కనుక కేవలం జ్ఞానం కోసమే వాడు. ఆ జ్ఞానం ఎక్కడ ఉన్నది? ఉపనిషత్తుల్లో ఉన్నది. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మాన్ని అర్థం చేసుకొని ఆచరించేటువంటి దీనిలో ఉంటాడు వాడు జ్ఞాని. అది అర్థం అనమాట. ఆర్త, వాడు బాధలో ఉన్నాడు రక్షించు. గజేంద్రుడు బాధలో ఉన్నాడు రక్షించు. అలానే జిజ్ఞాసు అంటే పరమాత్మ యందు యొక్క ఆసక్తితోటి ఉండి గుళ్ళమ్మడి తిరుగుతుంటుంటాడు వీడు. అంటే నిజంగా భక్తిపురుడు అటువంటి వాడు. అటువంటి వాడి సంగతి అంటే ఇటువంటి ఇప్పుడున్న వాళ్ళు కాదు. అర్ధార్థి
అర్థార్థి అంటే సంపదలు కావాలి నాకు. సంపదలు వస్తే నేనేమైనా చేయగలుగుతాను. గృహస్థాశ్రమంలో ఏం కావాలి? సంపదలు కావాలి గృహస్థాశ్రమంలో. అలానే అందరికన్నా గొప్పవాడు జ్ఞాని, ఇదనమాట. అని చెబుతూ ఈ విధంగా మనకి ఇంకా భాగవతంలో ఉన్నటువంటి కూడా చెప్పుకుంటూ లావొక్కింత లేదని చెప్పాడు. తర్వాత తిక్కన సోమయాజి గారి గురించి, అలానే ఇక జగద్గురు శంకరాచార్యుల వారు ఇక్కడ ముఖ్యంగా తిక్కన సోమయాజి గారి గురించి చాలా గొప్ప విశేషమైనటువంటి ఉన్నది. ఆయన హరిహరనాథ భక్తుడు. ఆయన అంతవరకు ఒక దేవుడు హరిహరనాథ దేవుడు అనేవాడు లేడు. ఆయన సృష్టించినటువంటి వాడు. హరిహర అంటే శివుడు విష్ణువు ఇద్దరు కలిసినటువంటి ఒక రూపము ఇది. అది అంటే అప్పటి కాలంలో, తిక్కన గారి కాలంలో 2 పార్టీలు ఉన్నాయి. ఒకటేమో శైవ పార్టీ, ఒకటే వైష్ణవ పార్టీ, 2 పార్టీలు. ఈ 2 పార్టీలు ఏం చేస్తున్నాయి అనమాట? చాలా ఘోరంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు శైవుడు ఉన్నాడు అనుకో, విష్ణువు చూశాడు అనుకో, నిలువుబట్లని చూడగానే అరే ఈ రోజు నేను అపవిత్రం అయిపోయినా అంటారని పోయి ఇంటికి స్నానం చేస్తాడు. ఈ వైష్ణవు నిలువుబొట్టు అయినా అడ్డబొట్టు ఆయన చూసాడు, అరే అపవిత్రం అయిపోయినా అంటారని ఇంటికి స్నానం చేస్తాడు. అంటే ఎంత ఏ స్థాయిలో ఉన్నారు చూసుకుంటే అప్పుడు అంతటి స్థాయిలో ఉన్నారు. అంటే ఏంటంటే ఎంతటి అజ్ఞానం ఉందో చూసుకోండి అప్పుడు. అందుకనే తిక్కన గారు ఆయన వేదాంగాలు అన్ని చదివినటువంటి వాడు కాబట్టి ఆయన భగవంతుడు ఒక్కడేనయ్యా, శివుడు అన్న కేశవ నారాయణ ఇద్దరు శివకేశవుల అభేదము అని చెప్పుకుంటూ భారతం రాసి ఆ దేవుడికి అంకితం ఇచ్చేశాడు. ఇది భక్తికి ఉదాహరణ. ఇది ఒక కార్యక్రమం చేయాలి, చేసి అప్పుడు చెప్పాలి. తిక్కన గారు తాను చేసి అప్పుడు చెప్పాడు, భక్తి చేత గమ్య పొందవచ్చును ఆ పరమాత్మని. ఇదిగో నాకు భక్తి. చూడండి, సమాజాన్ని కొట్టుకుంటున్నటువంటి సమాజాన్ని శాంతపరిచి ఆ బ్రహ్మతత్వాన్ని ఉపాసించాడు. అది గొప్పదైనటువంటి, అది గొప్ప విశేషం. అది తిక్కన గారు మన తెలుగు కవుల్లో తిక్కన గారు అంతటి మహా గొప్పవాడు. అలానే సంస్కృత కవులలో మహాకవి కాళిదాసు అటు వైష్ణవానికి సంబంధించింది రామాయణం రాశాడు. రామాయణం రఘువంశం. శైవానికి సంబంధించినటువంటిది కుమార సంభవం రాశాడు. కుమార సంభవం అది కుమార సంభవం అంతా శైవానికి, ఇదేమో వైష్ణవానికి. 2 రాసి ఆయన ఎటువంటి శ్లోకం చెప్పాడు? వాగర్ధావ్య సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఆ యొక్క శ్లోకం లింగ్విస్టిక్స్ అనేది భాషా శాస్త్రం, దానికి మూలమైనటువంటి శ్లోకం అది. లింగ్విస్టిక్ భాషా శాస్త్రం అంత గొప్పదైనటువంటి మహానుభావులు. ఇది వీళ్ళందరూ కూడా భక్తి చేత అమ్మవారిని పొందారు. అది మహాకవులు వీళ్ళందరూ అంతటి గొప్పవాళ్ళు అనమాట. మనకి ఆ చదువుతుంటే అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. అట్లనే మనకి ఆ ఆదిశంకరులు రాసినటువంటి అనేక రచనలు ఉన్నాయి చూసి, ఆదిశంకరులు వారు రచించిన రచనలు చూసుకోండి. ఒక్కొక్క రచనలో ఎంతెంత గొప్ప విశేషం. శంకరాచార్య స్వామి వారు పెట్టినట్టు ఆయన కారణ జన్ముడు, సాక్షాత్తుగా పరమశివుడే జన్మించాడు అని చెప్తారనమాట. అట్లా అనమాట. చాలా సుమారు 300 ఉన్నాయి అని అంటారు. సరే, ఏవో ప్రింట్లో మాత్రం మనకు ఒక 50-60 దొరుకుతుంటాయి అవి అనమాట. ఎట్లా అనమాట. ఇది ఇట్లా అద్వైత తత్వాన్ని చెప్పినటువంటి వాడైన. అద్వైతము అంటే ఒకటే, ద్వైతము అంటే 2, దానికి వ్యతిరేకం అద్వైతము. ఆచరిస్తే వ్యతిరేకార్థంలో వస్తుంది. అద్వైతం నువ్వు ఎలా చెప్పారంటే వేదంలోనే ఉంది కదండి. మనం కొత్తగా చెప్పింది ఏముంది? శాంతం శివం అద్వైతం అని వేదం చెప్పింది కదా. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెప్పింది కదా. అద్వైతం చెప్పింది కదా. పరమాత్మ ఒక్కడే అని చెప్పారు కదా. నువ్వు 2 అంటావేమిటి, 3 అంటావేమిటి? నీ సొంతంగా ఆలోచన చేసి చెప్పుకుంటున్నావు ఏమిటి? సరే, నువ్వు చెప్పుకున్నావు సరే. పరమాత్మ ఒకడు అవునా కాదా చెప్పు. దానికి ఒప్పుకుంటామండి. విశిష్టాద్వైతానికి కూడా పరమాత్మ ఒకటేనండి. అద్వైతానికి పరమాత్మ ఒకడ అవునండి, ఒకటేనండి. ద్వైతాద్వైతానికి ఒకటేనండి. మళ్ళీ పరమాత్మ దగ్గరకు వచ్చేటప్పటికి అందరూ కామన్. అయితే దారులు వేరు దారులు. ఆ దారులు వేరు దారుల్లో ప్రయాణించే చివరికి ఆ ఒకటి దగ్గరికి, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ దగ్గరికే చేరుతుంటారు. అది అనమాట. అలా అనమాట. కాబట్టి ఈ కలియుగంలో ఆ భక్తి చేతనే ఆ పరమాత్మను పొందవచ్చును అని చెబుతున్నాడు అనమాట. అని చెబుతూ ఇంకా
భాగవతంలో ఉన్నటువంటి పద్యమే కంజాక్షులకు కాని కాయంబు కాయను భలే పద్యం ఇది. పిల్లలకు కూడా మేము చెప్పినటువంటి ఇది ఇక్కడ హై స్కూల్ స్థాయిలో ఉంది, డిగ్రీ స్థాయిలో ఉంది. అంటే ఆ స్థాయిలను బట్టి చెప్తుంటారు. దీనిలో అంతా ఇంద్రియాలని నిగ్రహించుకునేటువంటి శక్తి చెబుతున్నాడు. అది ఇంద్రియాలని కాయం కంజాక్షణకు కాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్త్రి కాక. ఎందుకంటే ఇవి వరుసగా ఈ 11 ఉన్నాయి కదా, ఏమిటి 5, 5, 10, 1, 11 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, వీటి గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. అదేనమాట. దీనిలో ఈ విధంగా భక్తి తత్వానికి మరొక పేరు భాగవతం. భాగవతాన్ని ఒక 2 నెలలు పైన చెప్పినట్టున్నాను. భాగవతం 2 నెలల పైన చెప్పారు. భాగవతం చెప్పి అది వరకు ఆ చెప్పు కూడా ఎప్పుడు 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళు అయింది భాగవతం చెప్పేసారు. మొత్తం 12 స్కంధాలు చెప్పాను. అవును. అదే ఏంటంటే మనం ఎవరైతే కోరుతారో వాళ్ళకి చెప్తుంటాం. అట్లా అనమాట. ఈ విధంగా శుభం పోయాతు. ఇక తర్వాత ఇంకా భక్తిని గురించి ఇంకా సాగుతూనే ఉన్నది. ఇక తర్వాత మళ్ళీ వచ్చే ఆ శనివారం నాడు మనం తర్వాత రేపు సోమవారం మరలా చాందోగ్యం ఉంది కదా, అంతవరకు శుభం పోయాతు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అసతో వా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ. ఓం శాంతి. శుభం భూయాత్. అది అది ఉన్నాయా? ఎవరు ఎంతమంది? కొద్దిమంది తక్కువ వచ్చినట్టున్నారు చూస్తుంటే. మరి అట్లయితే రేపు నుంచి రామాయణం కదా, రామాయణానికి వస్తూ